వైసీపీ హయాంలో విశాఖను దోచేశారని రాష్ట్రం సర్వనాశనం అయిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ అన్ని అవాస్తవాలే మాట్లాడుతున్నారని ఎంపీ విమర్శించారు. డేటా సెంటర్కు జగన్ శంకుస్థాపన చేస్తే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. విశాఖకు డేటా సెంటర్ రావడం జగన్కి ఇష్టం ఉందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ గత ప్రభుత్వ హయాంలో ఇప్పటి సీఎం చంద్రబాబును అనేక రకాలుగా అవమానించారని, హైదరాబాద్ అంటే గుర్తుకు చంద్రబాబు పేరు గుర్తుకొస్తుందన్నారు. అందరూ హర్షించే, హృదయపూర్వకంగా హర్షించే అలాంటి వ్యక్తిని ఈరోజు అన్పార్లమెంట్ మాట్లాడుతుంటే ఒక ఆంధ్రుడిగా, తెలుగువాడిగా, ఒక ప్రజాప్రతినిధిగా చాలా బాధ చేస్తుంది. ఒక రకమైన బాధతో పాటు ఇలాంటి వ్యక్తితో ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉండడం అనే ఒక బాధ కూడా కలిగే పరిస్థితి వచ్చింది. ఆయన చూసాము 2 గంటలు ప్రసార సాధనాల ద్వారా మాట్లాడే తీరు చాలా దారుణంగా మాట్లాడారు. అయితే ఈ మాటలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మీకు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ప్రయత్నం చేసిన ప్రజానీకం కూడా గమనిస్తున్నారు. మొన్ననే ఎన్నికల్లో, మరొక ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో నీ నియోజకవర్గంలో ఏ ఫలితాలు ఇచ్చారో చూసాం, భవిష్యత్తులో కూడా ఇస్తారు. అది పక్కన పెడితే డేటా సెంటర్ కోసం ఆయన మాట్లాడిన తీరు కూడా మనం చూసుకోవాలి. విశాఖ నగరంలో డేటా సెంటరు మా ఏమంలో జరిగిందని మాట్లాడిన తీరు చూస్తే మనం ఒకసారి ప్రస్తావన చేయాలి. విషయం డేటా సెంటర్ వస్తే భూమి, నీరు, విద్యుత్తు అన్నీ కూడా వృధా అవుతాయి, ఇబ్బంది అవుద్ది ప్రజానీకం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అని టీం, వాళ్ళ టీము ఒకలాగా మాట్లాడుతుంది. పేటీఎం టీం ఈయన ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూస్తుంటే కేవలం ప్రజల్ని ఆనందంగా ఉంటే ఇబ్బందిగా పడ్డానికి చేస్తున్న కార్యక్రమం చెప్తున్నాం. 22 ఆగస్టులో మేర్లలో మేము శంకుస్థాపన చేసామని గర్వంగా చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ప్రెస్ మీట్లో. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ రోజే మీరు శంకుస్థాపన చేస్తే 25 వరకు మీరు మొన్న ఎన్నికల వరకు మీరు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? మిమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళారా? భయపడ్డారా? మీ దందాలు చూసి ఇబ్బంది అవుతుందని ఆ సెంటర్ వెనక్కి వెళ్ళిందా? మిగతా సెంటర్లాగా భయపడి వెనక్కి వెళ్ళారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రెస్ మీట్లోనే మీ టీం దగ్గర డేటా సెంటర్ లేదని అసహనం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ మీ దగ్గర డేటా లేనప్పుడే మాట్లాడడం, డేటా లేనప్పుడే అసలు గూగుల్ డేటా సెంటర్ కోసం మాట్లాడే హక్కు, అర్హత ఏముంది మీకు? నాలెడ్జ్ ఉందా? అసలు ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో, వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు ఇంటర్నేషనల్ గూగుల్ సెంటర్ విశాఖ నగరాన్ని ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరం, ఒక సేఫ్టీ నగరాన్ని విశాఖ నగరంలోనే పెడుతున్నామని వారు ముందుకు వస్తే, అలాంటి సమయంలో కూడా కనీసం ఆ డేటా సెంటర్ కోసం విమర్శలు చేసే వ్యక్తిని కూడా ఈ ప్రజానీకం చూస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు డేటా సెంటర్ ఏంటి, కంప్యూటర్ యుగం ఏంటి? మా మిత్రులు కొంతమంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో మా గ్రామాలంట, కత్తులు పెట్టుకున్నవాడు, కత్తులో చేతిలో పట్టుకున్నవాడికి కంప్యూటర్ కోసం ఏం తెలిసింది. నిజమే అనిపిస్తుంది ఇది. ఈరోజు డేటా సెంటర్ వచ్చినా, కంప్యూటర్ కోసం మాట్లాడుతున్నా, మైక్రోసాఫ్ట్ కంపెనీ కోసం డిస్కస్ చేయాలన్నా ఈరోజు ఏదో తెలుగుదేశం ప్రతినిధిగో, ఒక ఎంపీగో, లేకపోతే ఎన్డీఏ కూడా సభ్యుడిగా నేను మాట్లాడలేదు. హైదరాబాద్లో ఐటీ కంపెనీని డెవలప్ చేసింది, ఐటీ కంపెనీ అంటే గుర్తొచ్చింది, ఐటీ హబ్ అంటే గుర్తొచ్చింది, ఐటీ అంటే గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను మాట్లాడుతుంది కాదు. నువ్వేం చెప్తున్నావు, హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, చాలా మంది చేశారని. సాక్షాత్తు మొన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్లో చెప్పారు, నేను బీజం వేశాను, నేను శంకుస్థాపన చేసినవి, నేను కంటిన్యూ చేసినవి అన్నీ కూడా రాజశేఖర రెడ్డి కానీ, లేదంటే రోషి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా చేశారు, నాతో వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా కంటిన్యూ చేశారని చెప్పారు. అదే సమయంలో ఈరోజు మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్తున్నావు హైదరాబాద్ డెవలప్మెంట్. క్రెడిబుల్